నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. ముంబై నటి జత్వానికి వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్ లో అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. మాజీ సీఎం జగన్ కు ఆయన అత్యంత విధేయునిగా వ్యవహరించారు. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి ఆయన తరలిస్తున్నారు. జత్వాని కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారించనున్నారు. టీడీపీ హయాంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పుడు పనులు చేయడం వల్లనే అధికారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మేము చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు మాపై కేసులు నమోదయ్యాయి. మా వలన ఏ అధికారి ఇబ్బంది పడిన పరిస్థితి లేదు. గత వైసీపీ పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టారు. మా పార్టీ నేతలందరిపైన తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మహిళలని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. టీడీపీ నాయకులను వేధించడానికి సిఐడిని వినియోగించిన వ్యక్తి జగన్ అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడుండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. సిన్సియర్ గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు. రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈ రోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. శ్రీలక్ష్మి ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్ లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్ కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్ కైనా అయిందా అండి? ప్రతిపక్షంలో మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వాళ్ళు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. మరి మీ గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈ రోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. తీరా తప్పు చేయించి ఈ రోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఈ రోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆవిడని ఇంతకు ముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్ గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలా మంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకుని ఉన్నారు. ఈ రోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆ విషయంలోనే ఈ రోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకెళ్లరు. ఈ విషయం ఏంటంటే విచారణకు మాత్రం అందరూ కూడా సహకరించాల్సింది. హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల్ని మోసం చేశారని దుయ్యపట్టారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు భయపడరని ఆర్కే రోజా అన్నారు. దమ్ముంటే ఫైబర్ నెట్ స్కిల్ స్కామ్ పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి, అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్, డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట.
అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే, తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు లిక్కర్ స్కామ్ అంటూ రాజ్ కసిరెడ్డిల్ని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో అంబటి మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో 3,000 కోట్లు విలువైన భూమిని కారుచౌకగా కట్టపెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనుల్ని కావాల్సిన వారికి కట్టపెట్టి కోట్లాది రూపాయలు కమిషన్లుగా దండుకున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు ఈ తాజా అరెస్ట్ డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చాడు ఆయన. మన డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి. ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళా. ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలే. హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన నాకు బాగా గుర్తు, గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు ఆడిపోయారు. దొంగతనాలు చేసేవాళ్ళు లేరు. శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒకరు. అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని
ఇవాళ కక్ష బట్టి గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. మోచేతి వరకు పూర్తిగా కట్టే విడిపోయిన యువకుని చేతిని విజయవంతంగా ఆపరేషన్ చేసి అతికించారు. ఈ వివరాలను డాక్టర్ పి కృష్ణ స్టెవన్, డాక్టర్ బిందేష్ శిరీష్ మిడకు తెలిపారు. బీహార్కు చెందిన వ్యక్తికి ప్రమాదంలో చేయి పూర్తిగా కట్టే గోనె సంచిలో చేతిని వేసుకుని ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. పేషెంట్ వచ్చిన 15 నిమిషాల్లోనే ఆపరేషన్ మొదలుపెట్టగా ఆపరేషన్ దాదాపు 7 గంటల నుంచి 8 గంటల సమయం పట్టిందని తెలిపారు. 8 యూనిట్ల రక్తం ఎక్కించి ఆపరేషన్ చేయడం జరిగిందని అన్నారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో పేషెంట్ ఇప్పుడు అతని చేతి వేళ్లు కదిలిస్తున్నారు. ఆధునిక వైద్య పరికరాలతో కట్టైన చేతిని అతికించామని వారు వెల్లడించారు. ప్రమాదాలు జరిగినప్పుడు చేతులు కాళ్లు కట్టయితే ఆ భాగాలను సెలైన్ బాటిల్లో కానీ నీటిలో కానీ పెట్టి ఐస్ బ్యాగ్ లో ఆసుపత్రికి తీసుకుని రావాలని వైద్యులు సూచించారు. అదేవిధంగా వేళ్లు కట్టయితే 4 గంటల లోపల ఐస్ బ్యాగ్ లో తేవాలని చెప్పారు. ऐसे दिखाओ लेफ्ट है ऐसा दिखा మీడియా సోదరులందరికీ నమస్కారం. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేడానికి, జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే, ఎవరికైనా చేతులు కట్టాలి చాలా రేర్ ఇష్యూ, బట్ అది జీవితం మార్చే ఇష్యూ. అది ఎవరికైనా కట్ అయితే చేతులు ఆ టైంలో చేతులు కాలు ఆడవు పక్కన వాళ్ళని. ఆ టైంలో మనం ఏం చేయాలి, అందుకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఏంటంటే ఎవరికైనా ఇలా చేతులు కాలు కట్ అయ్యాయి అంటే అందరికన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్ సలైన్ అయినా లేకపోతే నార్మల్ మంచినీళ్ళైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్ లో పెట్టాలి. అది డైరెక్ట్ ఐస్ టచ్ లో రాకూడదు. అది వస్తే నరాలన్నీ సన్నబడిపోతాయి. కాబట్టి డైరెక్ట్ ఐస్ లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్ లోనైనా లేకపోతే సలైన్ బాటిల్ లో నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్ లో పెట్టండి. ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి. నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు 24 గంటల నుంచి 36 గంటల దాకా కూడా వేలుని మళ్ళీ అతికించవచ్చు. అలాగే కానీ మనకి చెయ్యి కట్ అయితే దాదాపు 16-18 గంటల దాకా చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకం 1 గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే 2 గంటల లోపల వెళ్ళిపోవాలి తొందర పక్కర్లా. బట్ చేతులు అప్పుడు దాకా కేటగిరిక్ స్పాజమ్ లో వెళ్ళకూడదు. ఆ లోపల కానీ మనం హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు. ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాం. కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా అందరూ 15వ తారీఖు మన దగ్గరకు వచ్చాడండి. ఆయనకి ఇక్కడ దాకా కట్ అయింది చెయ్యి. అది ఆల్రెడీ మీకు వీడియోలు అవన్నీ కూడా పంపించాము ఇప్పుడే. అయితే సార్ చెప్పినట్టు మన దగ్గరికి ఆల్మోస్ట్ 4 అవర్స్ 4 గంటల్లో వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు 15 స్పాన్ ఆఫ్ అంటే మన హాస్పిటల్లో ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ నేను కానీ అందరం కానీ ఏంటంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ 15 నిమిషాల్లో మేము సర్జరీకి వెళ్ళిపోయాం. ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే అంటే చెయ్యి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు. అందుకని ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం. సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ 15 నిమిషాల్లో అనస్థిషియా ఇచ్చేసి దాన్ని జనరల్ అనస్థిషియా ఇచ్చేసి దాన్ని రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పీలు అవన్నీ పెట్టేసి దాన్ని హీమోడైనమికల్ అంటే దాన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటల్స్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్థిషియా కానీ క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేష్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ 15-20 నిమిషాల్లో ఆ పేషెంట్ కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ ని రెడీ చేసేసారు. ఎవరు సర్జన్స్ మన బందేశ్వర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ వెయిన్స్ కొన్ని ఎతికిటానికి కొద్దిగా సెకండ్ సర్జన్ మన యోగేశ్వర్ చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ లాస్ట్ అయింది. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ 11:30-12 స్టార్ట్ అయితే మార్నింగ్ 6:30-7 వరకు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది.
నెక్స్ట్ మాకు వచ్చిన ఈ నెల 26వ తేదీ నుంచి కడపలో ఏఏఎస్ఎఫ్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఫెడరేషన్ నేతలు నాజర్జీ తదితరులు విడుదల చేశారు. 3 రోజుల పాటు విద్యా రాజకీయపరమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నాజర్ వెల్లడించారు. విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. ఈ శిక్షణ తరగతులకి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. జయప్రదం చేయండి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులను. జయప్రదం చేయండి. నెల 26, 27, 28 వర్ధిల్లాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య. వర్ధిల్లాలి అఖిల భారత ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. జిందాబాద్ జిందాబాద్. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. జిందాబాద్. శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఈ నెల 26, 27 తరగతులను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఈ నెల 26, 27, 28 రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. జిందాబాద్ జిందాబాద్. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్. వర్ధిల్లాలి అఖిల భారత మిత్రులకు నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో కడప నగరంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణతో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు కడపతో ఆవిష్కరణ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా మా యువనేత, మా కాబోయే సీఎం అని పిలువబడుతున్న ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగలం పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద వర్గాల విద్యార్థులకి మెడికల్ విద్య దూరం చేస్తూ ఉంది. 50% సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలల్ని నిర్మించి 100% సీట్లను చదువుకొని సీటు తెచ్చుకున్నటువంటి పేద వర్గాల విద్యార్థులకి ఇస్తామని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 107 రద్దు చేస్తా అన్నారు. 100 రోజులు కాదు, సంవత్సరం అయింది. కనీసం జీవో నెంబర్ 107, 108 ప్రస్తావన లేదు. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డిగ్రీలు, బీటెక్ చదువుతున్న విద్యార్థులు పీజీలు చదువుకోవాలంటే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకోవడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత విద్య దగ్గర చేస్తామన్నారు. వారి యువగలం పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గంలోనే ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వంటి సొంత ఎన్ఆర్ఐటి కాలేజ్ పిల్లల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి వేలాది మంది విద్యార్థులతో ఆనాడు జగన్ గారు తిట్టించడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారిని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యారంగ సమస్య మీద పూర్తిగా మీరు వాటిని సాల్వ్ చేయలేదు. ఏదైతే రాష్ట్రంలో బీటెక్ కళాశాల ఉన్నారో వారిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మీకు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, మీరు అక్షరాలు లక్షలకు అమ్ముకోండి, మీకు నేను పూర్తిగా బాధ్యతలు ఇస్తామని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్ అడుగుతూ ఉన్నాం, అధికారంలో రాకముందేమో విద్యార్థి సంఘ నాయకులు పిలిపించుకొని మీ సమస్యలు తెలుసుకొని నేను సాల్వ్ చేస్తున్నటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ యూనియన్, ప్రైవేట్ బీటెక్ యూనియన్ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని లావాదేవీలు మాట్లాడుకుంటా ఉన్నారు. నిన్నగాక మన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక యూనిఫామ్ చూపిస్తూ మే నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెల్లుగురి రాధాకృష్ణమూర్తి చెప్పారు. దాదాపు 20 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. కార్మికుల గొంతు నొక్కే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని అన్నారు. కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మే నెలలో విస్తృతంగా ఉద్యమాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమాలలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నేతలు మేడ హనుమంతరావు, ఆకేటి అరుణ్ కుమార్, జి సురేష్ బాబు, రావుల అంజుబాబు, కోట మాల్యాద్రి, పుప్పాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఫస్ట్ ఫ్లోర్ టీయూసీ గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనిలో అన్ని కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణ రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతాం. ప్రధానంగా
నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కార్మిక కోట్లని, కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోట్లు, 4 కార్మిక కోట్లను తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు. కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు. అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే 20వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు. రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ నెల 25వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది. ఆ సదస్సులో అంటే ఏప్రిల్ 25వ తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలి. ఎన్డీఏ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్నటువంటి, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కార్మిక వర్గానికి సంబంధించి, రైతాంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాన్ని కూడా ఆక్షేపమైనవి. ఈ కార్మిక వర్గం నూతనంగా ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి కోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి కోడ్లుగా ఉన్నాయి. హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏఐటీసీగా, అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా, అదేవిధంగా కార్మికులు, రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తా ఉన్నావు. ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తా ఉన్నావు. నువ్వు ఒక నియంతగా భావిస్తా ఉన్నావు. అది ఎల్లకాలం కూడా చెల్లదు. ఏఐటీసీగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం, ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో. కామ్రేడ్ లెనిన్ జయంతి కార్యక్రమాన్ని కొత్తపేట సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ లెనిన్ 1917లో అక్టోబర్ మహా విప్లవం వలన రష్యాలో ప్రప్రథమ సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పీడిత తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడని కొనియాడారు. లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తాము. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, వామపక్ష మేధావులందరూ కూడా అన్ని చోట్ల కూడా లెనిన్ మహాశయునికి ఘనంగా జోహర్లు అర్పిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహా విప్లవమే అక్టోబర్ మహా విప్లవం. అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది మాత్రం కమ్యూనిస్టులని కూడా మనవి చేస్తాం. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు. అందరూ కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకు వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తా ఉంది. ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన దిగుమతులపైన కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలుగుతూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకునే దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు
రామకృష్ణ గారు కూడా హాజరవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి విఐ లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఏదైతే అక్టోబర్ విప్లవం ఘనంగా నిర్వహించిన తర్వాత ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచమంతా కూడా కార్మిక రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది. అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు ఈరోజు కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా గుర్తొచ్చే పరిస్థితి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా గుర్తు చేసుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయిన ఈ లెనిన్ గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక కాయం ఇప్పటికి కూడా మరి రసాయనాల్లో ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జై భీమ్ జనగాం కార్యక్రమం జరగనుంది. అంబేద్కర్ పాటల పండుగ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో ప్రజా కవులు జయరాజ్, దేవేంద్ర కుభీం కళాజ్యోతి పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, నిర్వాహకులు బాలస్వామి, ముత్యం, రమణ, విద్యాసాగర్ మంగళవారం విడుదల చేశారు. అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖున శనివారం గుంటూరు విజ్ఞాన కేంద్రంలో అంబేద్కర్ జై భీమ్ జనగానం పేరుతో అంబేద్కర్ పాటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజాకవులు జయరాజు గారికి, దేవేంద్ర గారికి భీమ్ అనే యొక్క భీమ్ అవార్డు ప్రకటిస్తున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజా కళాకారులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా దాన్ని కోరుతున్నాం. ప్రజా కళాకారుడు రమణ నాయకత్వంలో ఈ నెల 26వ తారీఖున శనివారం సాయంత్రం 4 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జై భీమ్ జనగానం పేరుతో ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వచ్చినటువంటి పాటలకి వాళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ గాయకులు, కళాకారులు అందరూ వచ్చి ఆ రోజున ప్రదర్శనిస్తారు. దేవేంద్ర గారికి, తర్వాత అలాగే జయరాజ్ గారికి ఇద్దరు కూడా ఈ సంవత్సరం వార్షిక అవార్డుని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ సంబంధించిన పాటలు, సాహిత్యాన్ని ప్రజల్లో తీసుకుపోతున్న కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కనుక ఇప్పటి వరకు అందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో బిజీగా ఉన్నారు. ఒక రిలీఫ్ గా ఈ పాటల ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా. ఫిరంగిపురం తూర్పు బజార్లోని పోలేరమ్మ తల్లి ఆలయ 102వ వార్షికోత్సవం మంగళవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద పొంగలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు నారాయణం ప్రసాదాచార్యులు అమ్మవారికి అభిషేకాలు, అష్టోత్తర విశేష పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాక్షాత్ పరబ్రహ్మణస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ్ భవనగరత్నమండవమః సువర్ణ సింహాసనే మహాంకస్తదజారుసన్నవదనం శ్రీకాంతయాలింగితం గోవర్ధన్నాంగిర శంఖ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.